అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్య అంశంపై మాట్లాడదాం. ఇటీవలనే ఎన్నికల కమిషన్, భారత ప్రభుత్వ ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ అంటే రాజ్యాంగపరమైన ఒక స్వతంత్ర ప్రతిపత్త సంస్థ. అంటే ఎన్నికల కమిషన్కు ప్రభుత్వాలపైన, రాజకీయ పార్టీలపైన, ప్రజలపైన ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ అధికారాలు ఉంటాయి. అలాంటి స్వయం ప్రతిపత్తి గల ఒక ఉన్నతమైన ఎన్నికల కమిషను వికలాంగులని కించపరిచే విధంగా మాట్లాడవద్దు అని హెచ్చరించింది అన్ని రాజకీయ పార్టీలకు. దేశంలోని, రాష్ట్రంలోని అన్ని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు ఒక అడ్వైజరీ నోటు పంపించింది. ఏమనంటే వికలాంగులని వాళ్ళు బాధపడే విధంగా, అది ఏ భాషలైనా కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తమిళం కానీ, కన్నడ కానీ, ఏ భాషలైనా సరే వికలాంగులు బాధపడే విధంగా, వికలాంగులు తమ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా, వికలాంగులు మానసికంగా క్షోభించే విధంగా అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఉదాహరణ మనం తెలుగులో అనుకుందాం. వికలాంగుల్ని కుంటి, గుడ్డి, మూగ, చెవిటి అని ఉంటారు. అట్లనే హిందీలో అందే, లంగడే అంటుంటారు. ఇవి ఖచ్చితంగా వాడకూడదు. ఇవి వాడితే వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ 7 అండ్ సెక్షన్ 92 ప్రకారము శిక్షలు వేయబడునని చెప్పింది. సెక్షన్ 7లో ఏం చెప్తుంది? మీకు చాలాసార్లు కూడా చెప్తున్నాను. సెక్షన్ 7 పోలీస్ స్టేషన్లకు సంపూర్ణమైన అధికారాలు ఇచ్చింది. ఒక వికలాంగులపై ఎలాంటి విషయాలు, ఎలాంటి అరాచకాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, వాళ్ళకి ఏదైనా అన్యాయమైన సంఘటనలు జరగబోయే అంశం తెలిసి ఊహించినా, జరుగుతున్నా, జరిగినా వీటన్నిటిని కూడా రక్షించవలసిన బాధ్యత పోలీసులు. సెక్షన్ 92 ఏం చెప్తుందంటే శిక్ష 6 నెలల నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా ఉంటుందని. అంటే ఇక్కడ ఏమని ఎన్నికల కమిషన్ చెప్పింది? మీకు ఎందుకు చెప్తున్నానంటే వికలాంగుల గురించి ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా, ఏ రాజకీయ పార్టీ మాట్లాడినా శిక్షార్హులే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, మామూలు పౌరుడు కావచ్చు, లేకపోతే చిన్న నాయకుడు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఏ వ్యక్తి అయినా, ఏ హోదాలున్నా, ఐఏఎస్ అధికారైనా, అటెండర్ అయినా, లేకపోతే జిల్లా కలెక్టర్ అయినా, ఎవరైనా వికలాంగులని కించపరిచే విధంగా భాషను వాడొద్దు, కించపరిచే పదాలు వాడొద్దు అని ఎన్నికల కమిషన్ గుర్తించి అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చింది. అంటే ఇక్కడ వికలాంగుల సంఘాల మనం అంతా కూడా సీరియస్గా గుర్తించాల్సింది. అంటే ఎక్కడ వికలాంగుని కించపరిచే మాట వస్తే వెంటనే స్పందించాలి, రిప్రజెంటేషన్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వాలి, వెంటనే కలెక్టర్ కంప్లైంట్స్ ఇవ్వాలి, సంబంధిత మంత్రులకు ఇవ్వాలి, అక్కడున్న ఎస్పీలకు ఇవ్వాలి, కమిషన్లకు ఇవ్వాలి, డిఐజీలకు ఇవ్వాలి. ఈ విధంగా మనం అవసరమైతే కోర్టులో పిలిచేయాలి, కోర్టులో కేసులు వేయాలి. ఇది వికలాంగుల యొక్క గౌరవాన్ని కాపాడే క్రమంలో వికలాంగుల సంఘాలు ఖచ్చితంగా మనం పనిచేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక వికలాంగుని కించపరిచిన మాట్లాడినప్పుడు అది వికలాంగుల జాతికే, అంటే లక్షలాది మంది వికలాంగుల కుటుంబాలు బాధపడతారు అనేది సమాజం గుర్తించాలి, వికలాంగుల సంఘాలు గుర్తించాలి, వికలాంగులు గుర్తించాలి, ముఖ్యంగా రాజకీయ నాయకుల పార్టీలు గుర్తించాలి. ఈ ఈ విషయాన్ని మీకు తెలియటానికి ముఖ్య కారణం ఏంటంటే వికలాంగులు ఎప్పుడైనా, ఎవరైనా, ఎక్కడైనా మనల్ని కించపరిచే మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అక్కడున్న సాక్ష్యాలను సేకరించి తగిన చర్యలు, కేసు పెట్టండి. రకరకాలుగా ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది చట్ట ప్రకారం మీకు శిక్షలు ఉంటాయని మీరు ఈ విషయాన్ని సమాజానికి తెలియజేయండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మన జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన వికలాంగుల కొరకు ఏర్పడిన ఛానల్ కాబట్టి వికలాంగుల సమస్యలు కానివ్వండి, వికలాంగుల అన్నిటికీ మనకు సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి ఏదైనా మీకు వికలాంగుల సమస్యలు ఎలాంటివైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కండి. గంట సింబల్ నొక్కడం వల్ల ఉపయోగాలు ఏంటంటే గంట సింబల్ నొక్కితే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.